మీకు ఫస్ట్ తీసుకున్న దాన్ని బట్టి ఉడికింపో నేను తీసుకోవాలి. టజల్స్ ఇలా బీడ్ టజల్ ఎలా వేయాలనేది చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీ సారీకి పళ్ళుకి ఇస్తారు కదండి ఇలాగా, దీన్ని ఏం చేయాలంటే మీరు సాఫ్ట్గా నీట్గా ఇలా దువ్వంతో దువ్వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత అన్ని తీసేసుకోవాలి. ఓకేనా? ఒకటి ముడి వేసేసుకుని ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. ముడికిని మనం చూడండి 1.5 వచ్చింది. ఆ 1.5 ప్రతి చోట ఇలా మార్కింగ్ పెట్టుకోండి అనమాట. చూడండి మార్కింగ్ పెడుతున్నాను. 1.5 మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 1.5 మార్కింగ్ పెట్టుకోవాలి. చివరి వరకు పెట్టేసుకోవాలి. ఇంకా స్టార్టింగ్ నుంచి చివరి వరకు పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ అనేది. ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే ఇలా సాఫ్ట్గా దూకుని ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ పెట్టుకున్న క్లియర్గా అంటుందిరా, మార్కింగ్ పెట్టుకున్నాం కదా, చూడండి ఎలా తీస్తున్నాను. కరెక్ట్గా మార్కింగ్ దగ్గరే మీరు పీస్ తీయాలన్నమాట. ఇలా తీసుకొని దీన్ని దువ్వాన్ ఇలాంటి చిన్న దువ్వాన్, ఇది 5 రూపీస్ అండి, ఇలాంటిది దొరుకుతుంది, తీసుకోండి. దీన్ని ఇలా సాఫ్ట్ చేసుకుని ఇగో ఏం లేదు ఇలా చుట్టూ. ఓకేనా? ఇలా రన్ చేసి ఇలా చుట్టుకున్న తర్వాత చూడండి ముడి ఎలా వేస్తున్నానో, ఇలా పెట్టి ఇది ఇందులోంచి లాగాలన్నమాట. అంతే, చాలా సింపుల్ కదా. ఇక్కడ ఎంత గ్యాప్ ఇస్తున్నారో అంత గ్యాప్ ఇచ్చి ముడి ఇలా వేసేసుకోండి. సో ఇలా ముడి పడుతుంది. ఇలాగే మొత్తం ఈ చివరి వరకు అలా చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకుని మళ్ళీ ఒకసారి ముడి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకుని అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్స్లో తెలియజేసినట్లయితే మళ్ళీ ఫుల్ వీడియో పెడతాను నీట్గా, మీకు ఫస్ట్ నుంచి ఎలా చేసుకోవాలనేది. ఓకేనా? ఇలా ముడి పడుతుంది, ఇలా ముడి వేసుకోవాలి అంతే. ఇది అయిపోయింది కదా. ఇలా మొత్తం చివరి వరకు ముళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్ ఎలా ఎక్కించాలనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నీడిల్ ఎక్కించుకునేది. ఇలాంటిది ఒకటి కావాలండి. ఇది 5mm బీడ్ అనమాట. 5mm బీడ్ ఇది తీసుకోండి. తీసుకొని ముందు ఈ బీడ్ అనేది ఇందులోకి ఎక్కించేయండి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్ అండి ఇది. మీ దగ్గర లేకపోతే తీసుకోండి. సో ఇది ఇందులోకి ఎక్కించాలన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించట్లేదు అనుకుంటే కనుక కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ మంచి సారీ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను. ఇది మొత్తం ఇందులోకి ఎక్కించుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఈ బీడ్లోంచి దీన్ని ఇలా లాగండి అంతే. చూడండి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలా లాగేసుకున్నారనుకో అంతే. వెరీ సింపుల్ కదా. ఇలా బీడ్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముడి అనేది వేసుకోవాలి. అంటే బీడ్ కింద జారకుండా ముడి అనేది వేసుకోవాలి. నా వాయిస్ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అనేది చేసింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అనమాట. అందువల్లే నా వాయిస్ ఇలా ఉంది. ఇదిగోండి. సో ఫస్ట్ ముడి, తర్వాత బీడ్ రాకుండా ఒక ముడి ఇలా వేసుకున్నట్లయితే సారీ అంతా ఇలా లాక్కొని, ఇది ఉంది కదా దీన్ని ఇలా లాగాలి అంతే. ముడి వేసుకోవాలి. ఇలా చేసుకుని ఇలా ముడి వేసుకోవాలి. కదా ఇలా ముడి వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇలా దువ్వేసుకోవాలి.
ఇది ఇలా విడదీసుకుని ఇలా ఇలా అనుకోనమ్మా, కంపల్సరీ అనాలి. ఎందుకంటే ముడి విడిపోతుంది లేదు, ఇలా ఇలా బిగించుకోవాలన్నమాట. ఇలా అంటే మీరు బిగించుకుంటారు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మళ్ళీ చక్క దువ్వంతో ఇలా దువ్వుకోవాలి. ఇవన్నీ ఒకే లెవెల్లో సమానంగా ఉన్నట్టు చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రెండో పద్ధతి బీడ్ ఎక్కించడం అనేది ఎలాగో చూడండి. ముందుగా దారాన్ని మనం నిడిల్లోకి ఎక్కించేసుకోవాలండి. చూడండి, దారం మధ్యలోంచి ఇలాగా మనం కూర్చుని అనేది లోపలికి పంపించుకోవాలి. తర్వాత బీడ్ తీసుకొని ఆ సూదిలోంచి బీడ్ ఎక్కించి దారంలోంచి లాగాలన్నమాట. చూడండి ఏ విధంగా లాగుతున్నారో ఆ విధంగా లాగిన తర్వాత చూడండి మనకి కూర్చులు అనేది పైకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా కూడా మనం బీడిని చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఇప్పుడు బీడి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా ముడి అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే బీడ్తో తయారు చేసుకున్న టజల్స్ అనేది మనకి చాలా నీట్గా అనేది వస్తుంది. చూడండి పూర్తి చేసిన సారీ ఏ విధంగా ఉందో ఇలాగా చాలా అందంగా ఉంటుంది. దీనికి మనకి 10 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. మనం 200 అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఇలాగ అరగంటలో మనము ఈజీగా 200 అనేది సంపాదించవచ్చు. సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మనకి 10 మందికి అనేది ఈ వీడియో చేరుతుంది. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చాలా విధాలుగా ఈ టైలరింగ్ కోర్సెస్ అండ్ ఈ టజల్స్ అనేది ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్ ఇలాంటి మంచి మంచి కోర్సెస్ అనేది మీరు నేర్చుకోవచ్చు.